మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. పాకిస్తాన్ భారతదేశం మధ్య సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈరోజు మధ్యాహ్నం 3:50 పాకిస్తాన్కు చెందినటువంటి ఆర్మీ అధికారి డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఆయన ఫోన్ చేసి భారతదేశం అదే అధికారికి సైన్యాధికారికి ఫోన్ చేసి కాల్పుల విరమణ చేద్దామని చెప్పి ప్రతిపాదించినట్టుగా, ఆ తర్వాత భారతదేశ అధికారులు దానికి అంగీకరించినట్లుగా వార్త వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రోజుగా జోక్యం చేసుకొని భారత పాక్ ప్రధానమంత్రులతోటి అధికారులతోటి చర్చించినట్లుగా కాల్పుల విరమణ జరగాలని ఆయన ప్రయత్నం చేసినట్టుగా సాక్షాత్తు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఆయన ఖాతా నుంచి మనకు స్పష్టంగా తెలుస్తుంది. వార్తా సంస్థలన్నీ కూడా వీటిని ప్రకటించాయి, తెలియజేస్తున్నాయి. ఈ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతున్నట్టుగా భారత అధికారి విక్రమ్ మిస్రీ గారు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత సైనికాధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వచ్చి భారతదేశం సైన్యం చేసినటువంటి సైనిక చర్యలో వాయుసేన, పదాతి సేన, రక్షణగా ఉన్నటువంటి నావికాసేన ముగ్గురు కలిసి చేసినటువంటి కార్యకలాపాల్లో పాకిస్తాన్కి భారీగా నష్టం చేకూర్చారని వివరాలు చెప్పారు. ఆ వివరాల్లోకి తర్వాత వెళతాము. ఇప్పుడు విషయం ఏంటంటే, కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది, కానీ భారత ప్రజల మనసులో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి. ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా మనము పాకిస్తాన్ మీద ప్రతీకార చర్యకు దిగాము. 7వ తారీఖు రాత్రి నుంచి ఇప్పటిదాకా మనం ప్రతీకార చర్యగా సైనిక చర్య చేపట్టాము. పాకిస్తాన్ పైన విరుచుకుపడి మనం దాడి చేశాము. అదేవిధంగా తరువాతి ఉదయం నుంచి పాకిస్తాన్ సైన్యం కూడా భారతదేశం మీద వేరు కోణాల్లో అది కూడా దాడి చేసింది. దాదాపు నిన్నటి వరకు 400-500 డ్రోన్లను భారతదేశంలోని 26 ప్రాంతాల్లో ప్రయోగించినట్టుగా, చాలా నష్టం చేకూర్చడానికి ప్రయత్నించినట్టుగా తెలిసింది, వార్తలు వచ్చాయి. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న పాఠశాలలు, గుడులు, చర్చీలు, అట్లాగే గురుద్వారాల మీద కూడా లక్ష్యం చేసుకొని దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కొంత నష్టం జరిగినట్లుగా, కొంతమంది పౌరులు కూడా మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే భారతదేశం సైనిక చర్య జరిపింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా కాల్పులు జరిగినాయి. అయితే భారతదేశం ఏ ఉద్దేశంతో అయితే ఈ సైనిక చర్యకు దిగిందో, ఏ లక్ష్యం కోసం అయితే సైనిక చర్యకు దిగిందో ఆ లక్ష్యం నెరవేరిందా? మన లక్ష్యం నెరవేరకుండానే కాల్పుల విరమణకు మనం అంగీకరించామా? లేదా అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి అగ్రరాజ్యం చేసిన ఒత్తిడికి 2 దేశాలు తలవొగ్గి కాల్పుల విరమణకు అంగీకరించాయా? ఈ క్రమంలోనే భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించిందా? ఈ ప్రశ్నలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. భారత ప్రజలు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా కొన్ని అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. అదేంటంటే, కనీసం కొన్ని షరతులు పెట్టైనా సరే భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించి ఉంటే బాగుండేది అని చెప్పి ఒక ఆలోచన ముందుకు వస్తున్నది. అదేంటంటే, పెహల్గామ్లో దాడి చేసినటువంటి 4 ఉగ్రవాదులు ఇంతవరకు దొరకలేదు. వాళ్ళు పాకిస్తాన్లోనే శరణు తీసుకొని ఉంటారని స్పష్టమైన ఊహలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి భారతదేశం చేసినటువంటి సైనిక చర్యలో, వైమానిక దాడుల్లో మొట్టమొదట 9 లక్ష్యాలలో మొట్టమొదటి పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మసూద్ అజర్ వాళ్ళు కుటుంబం వాళ్ళంతా నివసించేటటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి మిసైల్ దాడిలో 14 మంది అతని కుటుంబం, మసూద్ అజర్ కుటుంబానికి చెందినటువంటి 14 మంది మరణించారని చెప్పి అతను బాధపడుతూ చెప్పాడు. అలాగే మన భారత విమానాన్ని హైజాక్ చేసినటువంటి ఒక ఉగ్రవాది కూడా ఈ దాడిలో మరణించినట్టుగా తెలుస్తున్నది. అలా ఉగ్రవాదులు మరణించిన సందర్భంలో, వాళ్ళ అంత్యక్రియల సందర్భంలో పాకిస్తాన్ సైన్యం ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చిన సంఘటనని, ఆ దృశ్యాన్ని మనం మీడియాలో చూసాం.
అలాంటప్పుడు అక్కడ స్పష్టంగా భారతదేశంలో వేరువేరు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు, వేరువేరు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించి వాటిని ఇక్కడ అమలు చేయించినటువంటి ఉగ్రవాది అక్కడ ఉన్నట్టుగా మనకి మీడియాలో స్పష్టంగా మసూద్ అజర్ అక్కడ ఉన్నట్టుగా స్పష్టంగా కనపడింది. అయితే భారతదేశానికి అతను వాంటెడ్ ఉగ్రవాది, అతను మనకు కావలసినటువంటి ఉగ్రవాది. ఈ కాల్పుల విరమణ సందర్భంగా మొన్న దాడి చేసినటువంటి 4 ఉగ్రవాదులను, ఈ మసూద్ అజర్ను, ఇంకా అక్కడ మనకు ఉన్నారు అని తెలిసినటువంటి ఉగ్రవాదులను మాకు అప్పగిస్తే మేము కాల్పుల విరమణకు అంగీకరిస్తాం అని చెప్పి భారత్ ఒక షరతు పెట్టి ఉండకూడదా అనే ఆలోచన భారత ప్రజల్లో మెదులుతూ ఉన్నది. ఉగ్రవాదులు అక్కడ క్షేమంగా ఉన్నంతకాలం ఈ సమస్య పోదు. పాకిస్తాన్ సమస్య రావణ కష్టంలాగా అలాగే రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు అగ్రరాజ్యం జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు ఒప్పందానికి అంగీకరింప చేసినా కానీ, ఒత్తిడితోటి 2 దేశాలను అంగీకరింప చేసినా కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే మార్గం కాదు ఇది. కాశ్మీర్ సమస్య అలాగే ఉంటుంది. ఇంకో కొంతకాలం పోయిన తర్వాత ఈ విషయం మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఉగ్రవాదులు అట్నుంచి ఇటు రావటం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా గడిచిన 34 సంవత్సరాలుగా మనం ఇది చూస్తూనే ఉన్నాం. 1971లో జరిగినటువంటి యుద్ధం తర్వాత, అట్లాగే సిమ్లా ఒప్పందం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వీటన్నిటిని కూడా మనం గమనిస్తూనే వస్తూ ఉన్నాం. మరి భారతదేశం ఏ షరతులు పెట్టకుండా ఎందుకు అంగీకరించింది? ఈ ప్రశ్నలు ఇప్పుడు భారత ప్రజల మనసులో మెదులుతున్నాయి. కొంత రిలీఫ్గా, కొంతలో కొంత సంతోషంగా అనిపించేది ఏంటంటే, సోఫియా ఖురేషి సైనికురాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఆమె, అట్లాగే వ్యోమికా సింగ్, అట్లాగే ఇంకొక రఘునాథ్ అనే ఆయన నేవీకి సంబంధించిన కమెడోర్ వాళ్ళు మాట్లాడి భారతదేశం చేపట్టినటువంటి సైనిక చర్యల ద్వారా పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగిందో కూడా వివరించారు. పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసి పడేశారు. అట్లాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా తీవ్రమైనటువంటి దాడులు చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 3 ప్రధానమైన ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసేశారు. ఇది అంతేకాకుండా 9 చోట్ల ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలలో మన వాళ్ళు దాడి చేసిన కారణంగా దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టుగా, అందులో రౌఫ్ లాంటి చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉగ్రవాద నేతలు మరణించినట్టుగా మనకు వార్త వచ్చినాయి. ఇది కొంత రిలీఫ్, కొంతలో కొంత సంతోషం భారతదేశానికి సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే భారతదేశం పైన ఉగ్రవాద చర్యలకు వాళ్ళు సూత్రధారులైనటువంటి వాళ్ళు మరణించడం అన్నది మనం కోరుకున్నటువంటి విషయం. కానీ ఇప్పటికి కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదులు చాలా సేఫ్ జోన్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలుస్తూనే ఉన్నది. పాకిస్తాన్కి ఇప్పుడు జరిగిన ఈ 3 రోజుల్లో జరిగిన పరిణామం వల్ల సైనిక పరంగా చాలా నష్టం జరిగి ఉండవచ్చు. కానీ అప్పుడే IMF వాళ్ళకి బెయిల్అవుట్ రిలీఫ్ కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా కొంత వెసులుబాటు దొరికితే తిరిగి సైనిక శక్తిని వాళ్ళు సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ 3-4 రోజుల్లో జరిగిన పరిణామాల వల్ల మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏం తెలుస్తున్నాయంటే, భారతదేశానికి ఇతర దేశాల నుంచి, శత్రు దేశాల నుంచి వచ్చే మిసైళ్ల నుంచి తనను తాను కాపాడుకునేటటువంటి పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందన్నట్టు ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉన్నట్టుగా భారతదేశానికి పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉందన్నట్టుగా మనకు స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా రష్యా నుంచి మనం, పారీకర్ రక్షణ మంత్రిగా ఉన్న కాలంలో రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి S-400 యాంటీ మిసైల్ వ్యవస్థ బాగా పనిచేసినట్టుగా ప్రపంచానికి తెలియవచ్చింది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ప్రయోగించినటువంటి డ్రోన్లను, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైళ్లను చాలా ప్రతిభావంతంగా మనకున్నటువంటి ఆకాశ్ అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ, అట్లాగే S-400 మిసైల్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ప్రతిభావంతంగా వాటిని ఆకట్టుకున్నాయి. మనకి అతి కొద్ది మొత్తం ఎక్కడో ఒక చోట ఉన్నప్పుడు 400-500 డ్రోన్లను ప్రయోగించినప్పుడు 1-2 ఎక్కడో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి నష్టం మనకి జరిగి ఉండొచ్చు. కానీ తీవ్రమైన నష్టాన్ని పాకిస్తాన్కి మనం చేయగలిగాం. ఇది ఒకటి ఇప్పుడు మనకు బయటపడింది. తర్వాత ఇంకొక ప్రపంచానికి తెలియవచ్చిన విషయం ఏంటంటే, పాకిస్తాన్ వైపు నుంచి సైనిక శక్తి ఎంత బలహీనంగా ఉందో కూడా మనకు తెలిసి వచ్చింది. మన వాళ్ళు మన గగనతలం దాటకుండానే పాకిస్తాన్లో ఉన్నటువంటి 100 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి అక్కడ ఉన్న టార్గెట్లను ధ్వంసం చేస్తూ ఉంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పనిచేయలేకపోయింది.
ఒక్కదాన్ని కూడా వాళ్ళు నిలవలేకపోయారు. ఒక్కదాన్ని కూడా వాళ్ళు నిలపలేకపోయినారు. ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి బలహీనత అన్నది ఒకటి కూడా బయటపడింది. అట్లాగే వాళ్ళ F-16 యుద్ధ విమానం కానీ, చైనా నుంచి వాళ్ళు తెచ్చుకున్నటువంటి యుద్ధ విమానం కానీ, చైనా నుంచి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ అవి వాళ్ళకి పనికిరావని చెప్పి, అది భారత రక్షణ వ్యవస్థను వాళ్ళు ఛేదించలేవని చెప్పి ఒకటి ప్రపంచానికి రుజువైపోయింది. దీన్ని బట్టి పాకిస్తాను వాళ్ళు పెద్ద గుణపాఠం నేర్చుకున్నట్టుగా మనం భావించడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ఈ 12వ తారీఖు సాయంత్రం వరకు మళ్ళీ మిలిటరీ అధికారులు కూర్చొని మాట్లాడతారు, చర్చలు జరుగుతాయని చెప్పి ఒక వార్త వచ్చింది. ఈ చర్చల్లోనైనా సరే భారతదేశం ఒక ప్రతిపాదన చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించేటట్లయితే కాల్పుల విరమణ కొనసాగుతుంది. లేకపోతే కాల్పుల విరమణని భారతదేశం ఉల్లంఘిస్తుంది. లేకపోతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. భారతదేశం పాకిస్తాన్ మీద పెట్టినటువంటి దౌత్యపరమైనటువంటి వేరువేరు ఆంక్షలు కొనసాగుతాయి అని చెప్పి పాకిస్తాన్కి స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పి భారత ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా మనం ఏ లక్ష్యంతో అయితే సైనిక చర్యకు దిగామో, ప్రతీకార చర్యకు దిగామో, ఆ లక్ష్యం నెరవేరిందా అన్న ప్రశ్న భారత ప్రజల మనసులో మెదులుతూ ఉంది. భారత ప్రభుత్వం దీనికి సమాధానం, భారత ప్రభుత్వం నుంచి రేపు ఎల్లుండిలో కూడా కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు బయటికి రావచ్చు. దీన్ని బట్టి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. రేపు 12వ తారీఖు జరిగే చర్చల తర్వాత కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తాయి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే ఈ వీడియోలని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎంతోమంది మిత్రులు వీటిని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.